ఇలా రథం చేసుకొని రథసప్తమి నాడు ఇలాగా 3 సార్లు తిప్పుకోవాలి రథానికి. ఆడది పుణ్యస్త్రీగా వెళ్ళాలని చెప్పి, పుణ్యస్త్రీగా ఎప్పుడు ఉండాలని చెప్పి దేవుడు ఒక అనుగ్రహం ప్రసాదించమని చెప్పి రథం తయారు చేసి ఇలాగా 3 సార్లు రథం తిప్పి ఈ రథం తీసుకెళ్ళి మన ఇంటి పైన విడిచిపెట్టాలి. సప్త ఆది సప్త రథ సప్త అని చెప్తూ సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడిని ఒక అనుగ్రహం మనకి పొందాలని చెప్తూ ఈ రథసప్తమి నాడు చేసుకున్న పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించు తండ్రి, నేను ఇంట్లోనే చేసుకొని బయటికి వెళ్ళి సూర్య నమస్కారం చేసుకొని వస్తాను. ఎందుకంటే మాకు 4th ఫ్లోర్ కదా, కిందకి ఇవన్నీ తీసుకెళ్ళడం అవ్వదు. ఇంకా మేడ పైన తాళాలు వేసి ఉంచుతారు. అందుకే ఈ రథసప్తమి నాడు ఇంట్లో రథం చేసుకుంటూ తిప్పుకొని ఇలాగ సూర్యుడి యొక్క చిత్రాన్ని పెట్టుకొని ఆయనకి నమస్కరించుకుంటూ సప్త ఆది సప్త రథ సప్త అని ఈ మంత్రాన్ని చదువుకోండి, జపించుకోండి. అందరికీ సూర్యుడి యొక్క అనుగ్రహం ప్రసాదించాలని, అంతేకాదు సూర్యుడిని పూజ చేసుకుంటే మనకి ఆరోగ్యం ప్రసాదిస్తారు, డి విటమిన్ ప్రసాదించే సూర్యుడికి ఈరోజు పూజ చేసుకుంటే మనందరం ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పి చిన్న మెసేజ్.